హాయ్ వ్యూయర్స్, మనం ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్న పాంపామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రీసెంట్గా పాంపామ్ని డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. లైక్ కుషన్ కవర్స్, కార్పెట్స్, డెకరేషన్ ఐటమ్ అండ్ డ్రెస్సెస్ మీద, దుపటాస్ అండ్ చెప్పల్స్ మీద కూడా మనం పాంపామ్ని చూడొచ్చు. దానికి కావాల్సిన మెటీరియల్ ఊల్. ఇది మార్కెట్లో బండిల్స్గా డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ కలర్స్లో దొరికిద్ది. అండ్ పాంపామ్ని డిఫరెంట్ వేస్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో 3 వేస్ చూద్దాం. అండ్ డైలీ యూస్ చేసే ఫోర్క్తో ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ మెథడ్లో చూద్దాం. దానికోసం ఊల్ని చిన్న పీస్ ఇలా తీసుకొని ఫోర్క్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇలా ప్లేస్ చేసుకొని అండ్ బండిల్ నుండి ఊల్ని తీసి ఇలా ర్యాప్ చేసుకోవాలి. ఒక 60 to 70 ర్యాపింగ్స్ తర్వాత ఓకే, ముందుగా తీసుకున్న థ్రెడ్ని ఇలా ముందుకు తెచ్చి టై చేసుకోండి. ఓకే, బండిల్ నుండి థ్రెడ్ని కట్ చేసేసుకొని ఇలా టై చేసుకుంటూ ఫోర్క్ నుండి విడిగా తీయండి. సపరేట్ చేసాం కదా, ఇంకొక 2-3 ముళ్ళు గట్టిగా వేయండి, లూజ్ రానికుండా. దీనివల్ల మనకి లూజ్ రాకుండా ఉంటుంది. సిజర్ పెట్టి కట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా మిడిల్లో గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక సైడ్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. అండ్ ప్లీజ్ షార్ప్గా ఉన్న నైఫ్ని యూస్ చేసుకోండి, లేదంటే ఈ టాస్క్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఓకే, ఇలా మొత్తం ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. అండ్ సేమ్ ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఓకే, సపరేట్ అయింది కదా, చూసారు కదా. అండ్ ఇంకేమైనా ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మనకి పర్ఫెక్ట్ పాంపామ్ కాదు, రౌండ్ షేప్లో లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే దాన్ని ట్రిమ్మింగ్ అంటారు. ఇలా థ్రెడ్స్గా ఉన్నదాన్ని ట్రిమ్ చేసుకోవాలి. రౌండ్ షేపు వచ్చే వరకు రౌండ్ షేప్లో ట్రిమ్ చేసుకోండి. అండ్ థ్రెడ్స్గా కాకుండా చిన్న సైజ్ బాల్లా తయారవుతుంది ఇలా ట్రిమ్ చేసుకోవడం వల్ల. ఓకే, ఇలా ఓకే, బాల్ షేప్ వచ్చింది కదా. దీంట్లో నేను ఒక సింగిల్ కలర్ని మాత్రమే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే డబల్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఫోర్క్తో మల్టీ కలర్ చూడండి ఇలా ఉంటుంది. ఇది జ్యువెలరీస్ మీద, చెప్పల మీద డెకరేషన్ వల్ల యూజ్ చేస్తారు. సెకండ్ మెథడ్, దీనికి నేను డబల్ కలర్ యూజ్ చేశాను, పింక్ అండ్ ఎల్లో. దాన్ని ఎండ్స్ ఇలా మన ఫింగర్స్కి ర్యాప్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని ఫస్ట్ ఇలా ఒక 70 to 80 రొటేషన్స్ చేయండి. ఎండ్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ చిన్న పీస్ తీసుకొని అండ్ ఫింగర్స్కి మిడిల్లో పోనిస్తూ ఫ్రంట్కి తీయండి. ఓకే, దీన్ని కూడా టై చేసుకొని ఫింగర్స్ నుండి సపరేట్ చేయాలి. ఓకే,
ఇంకా లూజ్ రానియకుండా ఒక 2-3 ముళ్ళు వేయండి గట్టిగా. ఓకే, ఇలా వేసిన తర్వాత ఫ్లవర్ లాగా ఉంది కదా, ఇలాగే రెండింటిని గట్టిగా ప్రెస్ చేస్తూ సెపరేట్ చేసి ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. మనకి మార్కెట్లో పాంపామ్ మేకర్స్ దొరుకుతున్నాయి. వాటిని యూస్ చేసి పాంపామ్ ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. వీటిని యూస్ చేసి కుషన్స్ని కూడా తయారు చేయొచ్చు. కుషన్ కవర్స్ని అండ్ కార్పెట్స్ని. వాటిని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇలా మొత్తం కట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇటు సైడ్ కూడా చూడొచ్చు. దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ట్రిమ్మింగ్. ఇది ట్రిమ్ చేసిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇలా థ్రెడ్స్గా కాకుండా కట్ చేసుకోండి. రౌండ్ షేప్ వచ్చేటట్లు ఇలా ప్రెస్ చేసి కట్ చేయండి. రౌండ్గా. ఓకే, రెడీ అయింది. ఇంకేమైనా ఎక్సెస్గా ఉంటే కట్ చేసుకోండి. చూడొచ్చు, మనకి చిన్న బౌల్ సైజులో వచ్చేసింది కదా. వీటిని డెకరేషన్స్లోనూ అండ్ కార్పెట్కి యూస్ చేస్తుంటారు ఈ సైజుని. ఓకే, థర్డ్ మెథడ్ మనకి కాటన్ బాక్సెస్ దొరుకుతుంటాయి కదా, వాటిని యూస్ చేసుకొని ఒక బౌల్ని మెజర్మెంట్ తీసుకుంటూ సర్కిల్ గీసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సర్కిల్ కూడా. ఓకే, 2 సర్కిల్స్ సేమ్ మెజర్మెంట్లో ఉంటాయి. వీటిని మన చాక్తో కానీ సిజర్తో కానీ కట్ చేసుకోవాలి. రెడీ అయినాయి కదా, సేమ్ మెజర్మెంట్లో చూడొచ్చు. నెక్స్ట్ స్టెప్, దీనికి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇంకొక రౌండ్గా ఉన్న ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకొని మళ్ళీ మిడిల్లో సర్కిల్ గీసుకోవాలి. అండ్ దీనికి ఎడ్జెస్ వరకు ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని అలా కట్ చేసుకోవాలి ఆ షేప్లో. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి టూల్ రెడీ అయింది. దాన్ని యూస్ చేసి ఎలా ర్యాప్ చేసుకోవాలో చూపిస్తాను. పాంపామ్ ఎలా రెడీ అయ్యిద్దో చూపిస్తాను. దీనికోసం మల్టీ కలర్ని యూస్ చేశాను. దీనికి ఫస్ట్ ఎండ్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంది. ఓకే, ఇలా పర్ఫెక్ట్గా సైజును పెట్టుకోవాలి. అండ్ ఈ సర్కిల్ మనకి థ్రెడ్ ర్యాపింగ్కి యూస్ అవుతుంది. థ్రెడ్ని కంపాస్తో కనుక సర్కిల్ తీసుకుంటే మనకి ఇష్టమైన సైజెస్లో వస్తాయి. పెద్దది కావాలంటే పెద్ద పాంపామ్కి పెద్ద సర్కిల్, లేదంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఓకే, కొంత పార్ట్ వరకు ఆరెంజ్ కలర్. నెక్స్ట్ ఎండ్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ బ్లూ కలర్ని ర్యాప్ చేసుకోండి. ఇలా ఆరెంజ్ కలర్ మీదుగా బోన్స్తో ర్యాప్ చేసుకోండి. ఓకే, మొత్తం కలర్స్ని ర్యాప్ చేసుకున్న తర్వాత ఎండ్ని ఇలా కట్ చేసుకోవాలి.
రెండు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా రెండిటికి మిడిల్లో ప్లేస్ ఉంటుంది కదా, దాంతో సిజర్తో మొత్తం పూల్ని కట్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం కంప్లీట్ అయింది. అయిపోయిన తర్వాత చిన్న పీస్ని మనం పాత వీడియోలో చూపించిన విధంగానే ఎగ్జాక్ట్గా మిడిల్లో వేసి దాన్ని టై చేసుకోవాలి గట్టిగా. స్ట్రక్ అవ్వకుండా లోపలికి పోయించుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2-3 ముళ్ళు వేయండి, లూజ్ రానికుండా. ఓకే, ఓకే. తర్వాత కాటన్ బాక్స్ నుండి వూల్ని సపరేట్ చేయండి. ఇలా పెద్దగా ఉన్నవి మనకి కార్పెట్స్లో బాగా యూజ్ అవుతాయి. ఓకే, మనకి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాం కదా, 2mm, 3mm, 5mm, 10mm ఇలా దొరుకుతాయి ఈ పాంపామ్స్ మనకి మార్కెట్లో. ఓకే, దీన్ని ట్రిమ్ చేశాక చూడొచ్చు మిగతా వాటిని కూడా కంప్లీట్ అయినాయి అన్నీ. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. వాటిని ఎక్కడ యూజ్ చేయొచ్చో మిగతా వీడియోలో నేను చూపిస్తాను. ఈ థ్రెడ్స్ని కట్ చేసేసుకోవచ్చు. కార్పెట్కి మాత్రం యూజ్ చేసేటప్పుడు థ్రెడ్స్ ఉండాలి. పర్ఫెక్ట్ పాంపామ్ రెడీ అయినాయి కదా డిఫరెంట్ సైజెస్లో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.